పార్టీలు వచ్చినప్పుడు మొత్తం సమాజం అంతా మా కుల సమాజం అవ్వాలని వాళ్ళు కోరుకోరు, ఎందుకంటే సాధ్యం కూడా కాదు. కానీ మతాల వారీగా వచ్చినప్పుడు మొత్తం సమాజం అంతా మా మత సమాజం కావాలని కోరుకుంటారు, ఆ ప్రయత్నం కూడా చేస్తారు. కొంతవరకు అవుతూ ఉంటుంది కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కన్వర్టెడ్ అందరూ కూడా అలా అలా వెళ్ళిన వాళ్ళే కదా. ఆ యాంగిల్లో చూసినప్పుడు హిందూ సమాజానికి ఈ పార్టీలు ఉన్నాయని అనుకున్నప్పుడు క్రైస్తవ సమాజం కూడా డెవలప్ అవ్వాలంటే మా మతానికి సంబంధించిన పార్టీలు రావాలని వాళ్ళు ఎందుకు అనుకోరు అంటున్నాను. ఈ బెంగాల్లోనూ కేరళలో సాధ్యమైనవి, పక్కన లేదు టెంపర్మెంట్ ఇక్కడ బేసిక్ గా. అట్లా మా మతం ఆ టెంపర్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరగట్లేదు అంటారా? జరిగితే అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీ ఫస్ట్ రావాలి. ఎందుకని హిందూ పోలరైజేషన్ అంతా చావాలి కదా. ఇక్కడ ఈ దక్షిణాదిలో ఆ స్థాయికి ఇంకా రాలేదు పోలరైజేషన్. ఇంకోటి దక్షిణాదిలో ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీలకి ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీని కాదని షర్మిల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అన్న ఒక పాయింట్ చూపెట్టగలగాలి కదా. అవును, అది చెప్పగలగాలి బేసిక్ గా. ఆవిడ దానికి ఏం చెప్తుందంటే బీజేపీకి ఫేవర్ గా ఉన్నాడు కాబట్టి అని. వాళ్ళకి తెలియదా బీజేపీతో ఫేవరబుల్ గా ఉన్నాడని? వాళ్ళు కూడా బీజేపీని ద్వేషిస్తున్నారా? లేదే. కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీజేపీ బెటర్ అని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. బీజేపీ సెంటర్ లో గవర్నమెంట్ ఓ పక్కన చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ వాళ్ళని కాళ్ళ ఎళ్ళబడుతుంటే ఇక్కడ ఏంటి ప్రాతిపదిక? ఇక్కడ జగన్ అట్లా వాళ్ళ కాళ్ళ ఎళ్ళ పడకుండా జాగ్రత్తగా టాక్టికల్ గా నడుపుకుంటూ వస్తున్నాడు. వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవట్లా, అట్లని నెత్తిని పెట్టుకోవట్లా. సింపుల్ లాజిక్. వీళ్ళ ప్రయోజనాలు చేకూర్చేటటువంటి నాయకుడు కావాలి. సెంట్రల్ తో గొడవలు పడిపో నువ్వు, లేకపోతే హిందువులతో గొడవలు పడిపోని ఇప్పుడు ఏం